హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భరత్ మ్యాథ్ మెటీరియల్. ఈరోజు మనం వచ్చేసి కాలం పని పైనే మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. క్వశ్చన్ వచ్చేసి ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 24 days, బి ఇన్ 32 days అండ్ సి ఇన్ 64 days. దే స్టార్ట్ వర్క్ టుగెదర్. ఏ వర్క్స్ 6 days and leaves a work and B leaves 6 days before the work is finished. In how many days was the work finished? క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమడుగుతున్నాడంటే ఏ ఒక వ్యక్తి అంట ఒక పనిని 24 daysలో పూర్తి చేస్తాడు, బి 32 daysలో, సి 64 daysలో పూర్తి చేస్తాడంట. వారు ముగ్గురు కలిసి పనిని ప్రారంభించిన 6 రోజుల తర్వాత 6 days తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు వర్క్ నుంచి. బి అనేవాడు వర్క్ ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో దానికంటే 6 రోజుల ముందు పనిని వదిలిపెట్టి వెళ్ళాడు. అయితే ఆ పని మొత్తం అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని క్వశ్చన్. అయితే మనం ఆన్సర్ చూస్తే ఏ, బి, సి ఇలాంటి క్వశ్చన్స్కి మనకి మొదట్లో అంటే స్టార్ట్ అయ్యాక ఒక వ్యక్తి వెళ్ళిపోవడం, చివరిలో ఒక వ్యక్తి వెళ్ళిపోవడం, ఇలాంటి క్వశ్చన్స్కి మనం జస్ట్ సింపుల్గా ఒక లాజిక్గా ఆలోచిస్తే ఏ 24 days, బి 32, సి 64. 24, 32, 64 ఎల్సిఎం ఏమవుతుందంటే 192 అండి. 24, 32, 64 32 టేబుల్లో 64 వస్తుంది. 24, 64 ఎల్సిఎం వచ్చేసి 192. 24 8 32 6 64 3. ఈ ఒక్కటి మనకి తెలిస్తే మిగతా అంత ఆన్సర్ ఈజీ అండి. ఒకసారి చూడండి, ఇది వర్కింగ్ డేస్ అనుకుంటున్నా, ఫుల్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనుకుంటున్నా. వర్క్ స్టార్ట్ అయ్యాక 6 days వరకు ఎవరెవరు వర్క్ చేశారండి? ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. ముగ్గురు వర్క్ని స్టార్ట్ చేసి 6 days కంటిన్యూ అయ్యారు. అక్కడ ఏ లెఫ్ట్ అయ్యాడు. ఇక్కడ మనకి ఏ లెఫ్ట్ అయ్యాడు. లెఫ్ట్ అంటే మైనస్గా ఇండికేట్ చేసుకుంటున్నా. ఏ లెఫ్ట్ అయ్యాడు. ఓకే, ఏ లెఫ్ట్ అయ్యాడు. వర్క్ స్టాప్ అయ్యే అంటే ఎండ్ అయిపోయే 6 daysకి ముందు బి లెఫ్ట్ అయ్యాడు. అంతే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. అంటే ఇక్కడ వాళ్ళు 6 days చేశారు, ఇక్కడ 6 days వర్క్ జరిగింది. అంటే వర్క్ ఫినిష్ అయ్యే ముందు 6 daysకి ముందు బి లెఫ్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ లెఫ్ట్ అయ్యాక ఇక్కడ వర్క్ని ఎవరు చేస్తారండి? బి ప్లస్ సి చేస్తారు. బి ప్లస్ సి చేయాలి. అలానే ఇక్కడ బి లెఫ్ట్ అయ్యాక బి ప్లస్ సి చేస్తూ ఉండగా బి లెఫ్ట్ అయిపోతే ఇక్కడ రిమైనింగ్ వర్క్ హోల్డ్ చేయాలి, సి ఒకటే చేయాలి. సి ఒకడు 6 days చేస్తాడు, ఏ ప్లస్ బి ప్లస్ సిలు 6 days చేస్తారు. అంటే బి ప్లస్ సిలు ఎన్ని రోజులు వర్క్ చేస్తే, అంటే బి మరియు సిలు ఎన్ని రోజులైతే వర్క్ చేస్తారో ఆ వర్కింగ్ డేస్ తెలిస్తే ఆ వర్క్ పూర్తి అవ్వడానికి కావాల్సిన మొత్తం రోజులు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ వర్క్ ఎంత అండి మనకి యాక్చువల్గా 192 మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సిలు ఎంత వర్క్ ఫినిష్ చేస్తారో తెలుసుకుంటున్నా. ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది 6 daysలో. 6 ఇంటూ వారి ఎఫిషియన్సీ 8 + 6 + 3 8 + 6 14 14 + 3 17 మైనస్ ఈ ముగ్గురిది వర్కింగ్ అయిపోయింది కదా. లాస్ట్ వర్కింగ్ సి ఒకడు డైలీ ఎఫిషియన్సీ 3, కానీ ఎన్ని డేస్ వర్క్ చేశాడు? 6 days వర్క్ చేశాడు. 6 × 3 192 మైనస్ 17 × 6 102 6 3 18 192 మైనస్ 102 మైనస్ 18 మైనస్ ప్లస్ అవుతుంది. 102 18 అంటే 120 192 మైనస్ 120 అంటే 72. ఇక్కడ సి చేసిన వర్క్ అండి, ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి చేసిన వర్క్. అంటే ఈ 72 రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? బి ప్లస్ సి చేయాలి కదా. బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? బి ప్లస్ సి ఎఫిషియన్సీ అంటే 6 + 3 9. డైలీ ఎఫిషియన్సీ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 9. డైలీ 9 చొప్పున ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు? 8 daysలో. 9 8 72 కాబట్టి అంటే బి ప్లస్ సి మధ్యలో ఎన్ని రోజులు చేస్తున్నారు? 8 days. అంటే వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందండి? అరౌండ్ 20 days. 20 రోజుల సమయం. 20 రోజులు. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. మనం కాన్సెప్ట్ పరంగా వెళ్తే ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసండి,
A comma B comma C can complete a work separately in 24, 36, 48 days respectively. They started work together, but C left after 4 days of the work. 4 days వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సి లెఫ్ట్ అయ్యాడు అండ్ ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. సేమ్ ప్రాసెస్లో సేమ్ ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఏదైతే చేసామో ఈ క్వశ్చన్ కూడా అదే మోడల్ అండి. బట్ ఒక క్వశ్చన్ మీకు ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. ఏ లెఫ్ట్ 3 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి ది కంప్లీటెడ్ అంటే ఎన్ని రోజులలో ఆ వర్క్ మొత్తం అనేది పూర్తవుతుందని క్వశ్చన్. ఏ కామా బి కామా సిలు ఒక పనిని 24, 36 మరియు 48 డేస్లలో పూర్తి చేయగలరు. వారు ముగ్గురు కలిసి పనిని ప్రారంభించిన తర్వాత 4 రోజుల తర్వాత పనిని ప్రారంభించిన 4 రోజుల తర్వాత సి పని పూర్తవుటకు 3 రోజుల ముందు ఏ పనిని వదిలి వెళ్ళాను. వారిద్దరు కూడా ఒకరేమో పని పూర్తవుటకు 3 రోజుల ముందు, మరొకరేమో పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత పనిని వదిలిపెట్టి ఇద్దరు వెళ్ళారు. అయినా ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సేమ్ ఏ ఎన్ని డేస్ అండి? 24, బి 36, సి వచ్చేసి 48. ఎల్సిఎం వచ్చేసి 144. 24 2s 48, సో 24 get cancel 36 and 48 LCM. 36 48 LCM వచ్చేసి 9 4s 36 48. 12 3s 12 4s 12 7s 12 12 144. 144 వచ్చేసి మన ఎల్సిఎం అండి. 24 6 36 4s 48 3s. ఇది ఎల్సిఎం. జస్ట్ పర్పస్ ఎప్పుడైనా ఎల్సిఎం చేయాలంటే ఎల్సిఎం టాపిక్ వచ్చాక ఏ విధంగా చేయాలని చెప్పేసి అని చెప్తాను. 144 మనకి సేమ్ రిప్రజెంటేషన్ చూస్తే టోటల్ వర్కింగ్ డేస్ అనుకుంటే సమ్ ఫ్యూ డేస్ తర్వాత సమ్ ఫ్యూ డేస్కి బిఫోర్ 4 days తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి స్టార్ట్ చేశారు. 4 days వరకు బాగానే జరిగింది. సమ్ ఏకి ఏ లెఫ్ట్ అయ్యాడా, సికి సమ్ క్లాషెస్ వల్లనో ఏదో సమ్ ప్రాబ్లం వల్ల సి లెఫ్ట్ అయ్యాడు. సమ్ డేస్ అలానే గడుస్తూ ఉంది, మరొకరితో క్లాష్ అయింది, ఏ లెఫ్ట్ అయ్యాడు. ఏ లెఫ్ట్ అయింది ఎప్పుడండి? వర్క్ ఫినిష్ అయ్యే 3 daysకి ముందు. అంటే ఈ డేస్ అన్ని 3 days. అంటే ఈ మధ్యలో సి లెఫ్ట్ అయితే ఏ ప్లస్ బి వర్క్ చేస్తాడు. ఏ ప్లస్ బి కంటిన్యూగా ఉన్నప్పుడు ఏ లెఫ్ట్ అయితే ఇక్కడ బి లెఫ్ట్ అవుతాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి మనకి 144 టోటల్ వర్క్ ఫినిష్ అవ్వాల్సింది 144. 144లో ఏ ప్లస్ బి ప్లస్ సిలు 4 days చేశారు. 4 days ఇంటూ వారి ఎఫిషియన్సీ 6 + 4 + 3 6 + 4 10 10 + 3 13 మైనస్ మరొకరు చేశారు కదా ఇక్కడ బి అనేవాడు ఒకటే చేశాడు. బి అనేవాడు ఏ లెఫ్ట్ అయితే ఎవరు చేస్తారండి? లాస్ట్ 3 days బి చేస్తాడు. బి ఎన్ని డేస్ చేశాడండి? 3 days చేశాడు. అతని ఎఫిషియన్సీ ఎంత? 4. 144 మైనస్ 13 4s 52, 3 4s 12. 144 minus 64 which means 80. 80 వర్క్ని ఎవరు చేయాలి? ఇప్పుడు ఏ ప్లస్ బీలు చేయాలి. ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత అండి? 6 + 4 10. 10 అంటే 8 days. అంటే ఇక్కడ 8 daysలో ఈ వర్క్ని నడుస్తూ ఉండగా, అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా మారుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సిలు 4 రోజులు పని చేసిన తర్వాత సి 4 రోజుల తర్వాత లెఫ్ట్ అయ్యాడు. తర్వాత 8 రోజులు గడిచిన తర్వాత ఏ లెఫ్ట్ అయితే మిగిలిన పనిని బి 3 రోజులలో పూర్తి చేస్తాడని క్వశ్చన్. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి మొత్తం వర్కింగ్ డేస్ ఎన్నండి? పని పూర్తవుట 4 + 8 12 + 3 15. టోటల్ వర్కింగ్ డేస్ ఎప్పుడండి? 15 daysలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days, బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 days. ఏ స్టార్ట్ ది వర్క్ ఫస్ట్ డే అండ్ బి వర్క్ ఫర్ సెకండ్ డే అండ్ ఏ వర్క్ థర్డ్ డే, యాజ్ సో ఆన్ ఇట్ కంటిన్యూస్
the process is continuously. In how many days the total work will complete? అంటే ఫస్ట్ డే ఏ వస్తాడు, సెకండ్ డే బి వస్తాడు, మళ్ళీ థర్డ్ డే ఏ వస్తాడు. ఇద్దరు కలిసి చేయట్లేదు, బోత్ కంబైన్ కలిసి చేస్తే మనం ప్రీవియస్ వీడియోస్లో చేసాము. ఇద్దరు కలిసి చేస్తే మనం ఆన్సర్ అనేది కనుక్కోవడం ఈజీ అవుతుంది. ఇన్ కేస్ ఒకరోజు ఏ మరొక రోజు బి, మరలా ఏ వస్తాడు మళ్ళీ బి వస్తాడు, అంటే ఆల్టర్నేట్ డేస్గా వస్తూ ఉంటే, తెలుగులో రోజు మార్చి రోజు చేస్తూ ఉంటే, వర్క్ని చేస్తూ ఉంటే మొత్తం పని అనేది ఎన్ని రోజులలో పూర్తవుతుందని క్వశ్చన్ అండి. సేమ్ ఒకసారి చూద్దాం. ఏ 20 డేస్ అంట, బి 30 డేస్. ఎల్సిఎం వచ్చేసి 60, 23 32 23 32. ఫస్ట్ డే ఏ వర్క్లు చేస్తాడు, ఏ ఎఫిషియన్సీ ఎంత 3, బట్ సెకండ్ డే బి వర్క్లోకి వస్తాడు, బి ఎఫిషియన్సీ ఎంత 2. 2 రోజులకి ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది, 3 + 2 అంటే 5. 2 రోజులకి 5 వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. ఇలాంటి 5s ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నా. 60/5 అంటే 12 అంటే ఎన్ని డేస్కి అండి, ఇది 2 డేస్కి కదా, ఇంటూ 2 24 డేస్. 24 డేస్ అంటే ఫస్ట్ డే రోజు 3 kg వర్క్ అవుతుంది, సెకండ్ డే రోజు 2 kg వర్క్ అవుతుంది. మనకి 2 రోజులకు కలిపి 5 kg ఆఫ్ వర్క్ ఫినిష్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది 60 kg ఆఫ్ వర్క్ ఫినిష్ అవ్వాలి. అంటే 2 రోజులకి 5 kg అయితే మొత్తం వర్క్ అనేది 12 పార్ట్స్గా అయిపోతుంది. అంటే 12 అనేది ఎన్ని రోజులకి, ఈచ్ వన్ పార్ట్ అయిపోవడానికి 2 డేస్ టైం పడుతుంది. ఒక 5 పార్ట్ అయిపోవడానికి 2 డేస్ టైం, కాబట్టి 12 × 2 అంటే 24 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 12 డేస్, 12 రోజులు. మనకి ఇక్కడ 60/5 అంటే 12 అని చెప్పేసి అని డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇన్ కేస్ ఇక్కడ రిమైండర్ అనేది మిగిలి ఉంటే, సపోజ్ జనరల్గా ఎల్సిఎం వచ్చేసి 72 వచ్చింది అనుకోండి, బై డివైడ్ చేయాల్సింది ఇక్కడ 5 ఉంది కాబట్టి సమ్ ఏదైనా 5 వాల్యూతో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 5తో చేస్తే 14 × 5 = 70, రిమైండర్ 2 కదా, అంటే 2 వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ అంటే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి వర్క్ అనేది ఫినిష్ అయింది. సమ్ వర్క్ అనేది ఫినిష్ అయింది కాబట్టి 12 × 2 చేస్తున్నా, ఎన్ని రోజులకి 2 కాబట్టి రిపీట్ అయ్యేది ఎన్ని రోజులకంటే 2 డేస్కి రిపీట్ అవుతుంది సర్కిల్ అనేది. అంటే 12 × 2 అంటే 24 డేస్ అనేది తీసుకుంటున్నా. ఇన్ కేస్ రిమైండర్ వస్తే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ ఫినిష్ ద వర్క్ ఇన్ 15 days, బి ఇన్ 20 days, ఏ స్టార్ట్ ది వర్క్ అండ్ హీ వర్క్స్ ఫర్ ఫస్ట్ డే అండ్ బి వర్క్స్ ఫర్ సెకండ్ డే అండ్ ఏ వర్క్స్ ఫర్ థర్డ్ డే, యాజ్ ఆన్ ఇట్ కంటిన్యూస్లీ. ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీట్స్. అంటే మనకి సేమ్ ప్రీవియస్ మెథడ్లో చూసినట్టుగానే ఏ ఫస్ట్ రోజు, బి సెకండ్ రోజు అండ్ థర్డ్ రోజు ఏ మళ్ళా ఇలా డే బై డే వర్క్ని కంటిన్యూగా షేర్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని చెప్పేసి అని క్వశ్చన్ అండి. ఆన్సర్ చూస్తే ఏ 15 days, బి 20 days. ఎల్సిఎం వచ్చేసి 60 అండి. 15 20 ఎల్సిఎం వచ్చేసి 60. 60లో 15 4 23. ఫస్ట్ డే 4 వర్క్ ఫినిష్ అవుతుంది, ఇది ఏ చేస్తాడు. సెకండ్ డే 3 వర్క్ ఫినిష్ అవుతుంది, ఇది బి చేస్తాడు. 4 + 3 7 కదా, 7 ఫినిష్ అవ్వాలి. మనకి 60 వర్క్ ఉంది, అలాంటివి ఎన్నో చూద్దాం. 7 8 56, 8 56 అండ్ 4 is the రిమైనింగ్ వర్క్. 8 అంటే ఒక్క సైకిల్ ఫినిష్ అవ్వడానికి 2 days సమయం పడుతుంది. అలాంటి 8 cycles ఫినిష్ అవ్వాలంటే 8 2 16 ప్లస్ రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి 4. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది 4 బై ఈ 4 వర్క్ని మళ్ళీ ఎవరు ఫినిష్ చేయాలి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, 7th 8th 9th 10th 11th 12th 13th 14th 15th 16th. 16th వర్క్ అయిపోయాక అంటే 16th డే అయిపోయిన తర్వాత 16th డే అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు రావాలి, ఏనే కంపల్సరీ వర్క్లోకి వస్తాడు. ఏ వర్క్లోకి వస్తే అతని డైలీ ఎఫిషియన్సీ ఎంత 4/4 అంటే 16 + 1 17 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. 17 డేస్. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసామండి. ప్రీవియస్ క్వశ్చన్లో మనకేంటి ఇక్కడ రిమైండర్ అనేది రాలేదు.
రాలేదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా అయిపోయింది. ఇన్ కేస్ రిమైండర్ వస్తే 4 వచ్చింది, 4 మనకి వర్క్ని మళ్ళీ ఎవరు స్టార్ట్ చేయాలి? ఏ స్టార్ట్ చేస్తాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత? 4. ఇక రిమైనింగ్ వర్క్ ఎంత? 4. 4/4 అంటే 1. 16 + 1 అంటే 17 డేస్. 17 డేస్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A can complete a work in 10 days, B in 20 days, C in 40 days. A start the working on first day, B work for second day, C work for third day. Again, A works for fourth day, B works for fifth day, and so on continuously. If they continued working in the same way, అంటే ఫస్ట్ డే ఏ వస్తాడు, సెకండ్ డే బి వస్తాడు, థర్డ్ డే సి వస్తాడు. ఒక ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదే సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. 4th డే ఏ వస్తాడు, మళ్ళీ 5th డే బి వస్తాడు, 6th డే సి వస్తాడు. ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్తే ఆ వర్క్ అనేది ఎప్పుడు ఫినిష్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళకి ఏ కామా బి కామా సిలు ఒక పనిని వరుసగా 10, 20, 40 రోజులలో పూర్తి చేస్తారంట. ఏ 10 రోజులు చేస్తే బి 20 రోజులు, సి 40 రోజుల్లో చేస్తారంట. మొదటి రోజు ఏ, రెండవ రోజు బి, మూడవ రోజు సి. అలా రోజు మార్చి రోజు, ఒకే రోజు అందరు చేయట్లేదు, ఒకే రోజు ఏ మరియు ఏ ఇద్దరు కూడా చేయట్లేదు, ఒకరోజు ఒకరు మాత్రమే చేస్తున్నారు. బట్ ఫస్ట్ రోజు ఏ చేస్తే సెకండ్ రోజు బి చేస్తున్నాడు, థర్డ్ రోజు సి చేస్తున్నాడు, మళ్ళీ 4th రోజు ఏ వస్తున్నాడు వర్క్లోకి. ఓకే, ఈ విధంగా రోజు మార్చి రోజు చేస్తేనంట ఆ పని అనేది ఎన్ని రోజులలో పూర్తవుతుందని క్వశ్చన్. సేమ్ మళ్ళీ ఏం చేస్తున్నాను, ఏ బి సి. ఏ ఎంత అండి 10, బి 20, సి వచ్చేసి 40. ఎల్సిఎం వచ్చేసి 40. 40 అంటే 10 4s, 20 2s, 40 1s. 40 ఫస్ట్ డే ఎవరు చేస్తున్నారు, ఏ చేస్తున్నాడు, 4 వర్క్ అయిపోతుంది. సెకండ్ డే 2 వర్క్ అవుతుంది. థర్డ్ డే ఇది ఏ కదా, ఇది బి, ఇది సి. థర్డ్ రోజు 1 వర్క్ అయిపోతుంది. ఇలాంటి సైకిల్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ 4th, 5th డే, 6th డే అండ్ 7th, 8th, 9th ఇలా కంటిన్యూ అవుతూ వెళ్ళాలి. బట్ ఇక్కడ మనం ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్తే ఎక్కడ ఒక దగ్గర 40 kg వర్క్ అనేది అయిపోతుంది. అంటే ఇతను 4 kg చేస్తాడు, ఇతను 2 kg చేస్తాడు, ఇతను 1 kg చేస్తాడు. 4 + 2 + 1 అంటే 7 kg ఆఫ్ వర్క్ అవుతుంది. ఎప్పుడు 3 డేస్లో. సో నేనేం చేస్తున్నా, 40/7 అంటే 3 డేస్ కదా, 3 డేస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నా. 7 5s 35 రిమైనింగ్ వర్క్ ఎంత అండి 5. 7 5s 35 అంటే రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది 5. ఈ 5 పార్ట్స్ చేయడానికి అతనికి 3 రోజుల సమయం పట్టింది. అంటే 5 × 3 15, 5 × 3 15 ప్లస్ ఈ 5 పార్ట్స్ వర్క్ ఉంది. ఇంకా వర్క్ ఫినిష్ అయినట్ట. 5 వర్క్ అనేది పెండింగ్లో ఉంది. ఈ 5 వర్క్ని మళ్ళీ ఎవరు చేయాలి, 15th డే అయిపోయింది. 15th డే అయిపోయిన తర్వాత 16th డే వస్తాడు. ఎవరు వస్తారు, మళ్ళీ ఏ రావాలి. ఏ వస్తాయి, ఏ ఎంత చేస్తాడు మరి, ఈ 5 వర్క్ని మొత్తం ఏ చేస్తాడా, చేయలేడు. 5లో 4 మాత్రమే చేస్తాడు. అతని ఎఫిషియన్సీ ఎంత, 4 కదా. 5లో 4 మాత్రమే చేస్తాడు. చేస్తే 15 + 1 4 1s 4. మళ్ళీ రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 వర్క్ అనేది పెండింగ్లో ఉంటుంది. 15 + 1 16. రిమైనింగ్ వర్క్ ఎంత 1. ఈ వర్క్ని ఓల్డ్ చేయాలి 2 అంటే బి చేయాలి కదా. 16 1/2 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. 16 1/2 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. చూడండి మళ్ళీ చెప్తున్నాను, 40 అనేది టోటల్ వర్క్. వాళ్ళు 3 డేస్కి 7 వర్క్ చేస్తారు. సో 7ని నేను డివైడ్ చేస్తున్నా, 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కానీ ఒక్కో పార్ట్ చేయడానికి వాళ్ళకి 3 డేస్ సమయం పడుతుంది. అంటే 15 డేస్. రిమైనింగ్ వర్క్ ఎంత అండి 5. ఈ 5ని ఎవరు చేయాలి, ఏ చేయాలి. ఏకి ఎంత సమయం పడుతుంది అంటే డైలీ ఎఫిషియన్సీ ఎంత 4. అంటే అతను ఒక రోజు మొత్తం కష్టపడ్డా కూడా అతని యొక్క పూర్తి వర్క్ అనేది, రిమైనింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. బట్ ఇంకొక వర్క్ అనేది పెండింగ్లో ఉంది. అంటే 1 kg ఆఫ్ వర్క్ పెండింగ్ ఉంది. కానీ దీన్ని ఎవరు చేయాలి, మళ్ళీ 1 kg వర్క్ ఉంది అని చెప్పేసి అని ఏమాత్రం వచ్చి చేయలేడు. అతని ప్రాసెస్ ప్రకారం నెక్స్ట్ డే ఎవరు వస్తారు, బి వస్తాడు. బి ఎఫిషియన్సీ ఎంత 2. 1/2 16 1/2 డేస్ అనేది సమయం పడుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటి 16 1/2 డేస్. మనం దీనికంటే ముందు క్వశ్చన్లో చూసాం, 2 వ్యక్తులు మాత్రమే రోజు మార్చి రోజు చేశారు. ఇప్పుడు 3 వ్యక్తులు రోజు మార్చి రోజు చేశారు. ఓకేనా అండి.
నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ క్లిక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈవెన్ నాట్ ఓన్లీ కాలం పని అండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అర్థమెటిక్ సంబంధించినవి కామెంట్స్లో కామెంట్ చేయండి. మీకు కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాము వాటిపైన, అంటే ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి అని మీకు మళ్ళీ మేము రిప్లై ఇస్తామండి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. థ్యాంక్ యూ.